బంగాళాఖాతంలో వాయుగుండం అల్పపీడనంగా మారింది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ పేర్కొంది. ములుగు, ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటికే వర్షాలు దంచుకొట్టాయి. ములుగు మంగపేటలో అత్యధికంగా 18.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భాగ్యనగరాన్ని కొన్ని రోజులుగా వానలు వీడట్లేదు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ముసురు వాతావరణం నెలకొంది. అమీర్పేట్ మెట్రో స్టేషన్ మైత్రివనం వద్ద వరద ఉధృతిని ఆపేదెలా అనే అంశంపై హైడ్రా దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు హైడ్రా చర్యలు చేపట్టింది. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సోమవారం అమీర్పేట్ మైత్రివనం పరిసరాల్లో వరద కాలువలకు ఉన్న ఆటంకాలను పరిశీలించారు. అనంతరం కృష్ణకాంత్ పార్కులోని చెరువును, వరద కాలువలను తనిఖీ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10, వెంకటగిరి, రహమత్ నగర్, యూసుఫ్గూడ ప్రాంతాల నుంచి కృష్ణకాంత్ పార్క్ మీదుగా పారే వరద కాలువలను పరిశీలించారు. కృష్ణకాంత్ పార్కులో ఉన్న చెరువును తనిఖీ చేశారు. పైనుంచి భారీ ఎత్తున వస్తున్న వరదను కృష్ణకాంత్ పార్కులోని చెరువుకు మళ్లిస్తే చాలా వరకు వరద ఉధృతిని కట్టడి చేయవచ్చుననే అభిప్రాయానికి వచ్చారు. ఇక వరదలు, వానలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్, చెప్పండి. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా కాకుండా హైదరాబాద్ అయితే వర్షాలు వీడట్లేదు. మరి హైదరాబాద్ ప్రాంతంలో హైడ్రా ఏ విధంగా పనిచేస్తుంది? అమీర్పేటలో ఎక్కువగా అక్కడ వరదలు వస్తున్నట్లు మనం చూస్తున్నాము. ఎలాంటి చర్యలు చేపట్టనుంది హైడ్రా? రైట్ స్వామి, గత వారం రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు వాయుగుండంగా మారుతుందని వాతావరణ కేంద్రం సూచించింది. దీంతో ఈ రోజు తెలంగాణలో కొన్ని జిల్లాలకు, 3 జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం సూచిస్తుంది. ముఖ్యంగా నిన్న రాత్రి 2 నుంచి 4 సెంటీమీటర్ల వర్షాలు గ్రేటర్ హైదరాబాద్ లో కొన్ని చోట్ల నమోదయ్యాయి. వర్షాలు, భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం సూచించడంతో హైడ్రా, జిహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం అయ్యింది. ఎక్కడైతే ప్రధానంగా నీళ్లు నిలిచిపోతాయో అక్కడ ఆ నీళ్లను నాలాలకు, కాలువలకు మళ్లించేందుకు హైడ్రా సిబ్బంది ఎప్పటికప్పుడు ఆ స్పాట్లకు వెళ్లడం, మాన్సూన్ టీమ్ తో సహాయంతో, సమన్వయంతో నీళ్లను మళ్లించే పనులు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు. ఇక శాశ్వత పరిష్కారంలో భాగంగా కొన్ని ప్రధాన చోట్లను సీఎం స్వయంగా అమీర్పేట ప్రాంతాల్లో పర్యటించారు. దీంతో అమీర్పేట మైత్రివనం దగ్గర ఎక్కువ 8 సెంటీమీటర్ల వర్షం పడితేనే అక్కడ పెద్ద చెరువుల, ప్రధాన రోడ్డు మొత్తం చెరువులా మారిపోతుంది. దీంతో అక్కడ రెయిన్ వాటర్ సంపుల్ లాంటివి లేక ఇతర ప్రత్యామ్నాయ చర్యలతోటి అక్కడ నీళ్లని త్వరగా కాలువలోకి, పక్కన ఉన్న నాళ్లలోకి మళ్లించేందుకు తగిన ఏర్పాట్లు చేసేందుకు కూడా ప్రణాళికలను హైడ్రా సిద్ధం చేస్తోంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పటికీ కొన్ని చోట్ల రెయిన్ వాటర్ సంపులను ఏర్పాటు చేశారు. అవి కొంత మేర సత్ఫలితాలు ఇస్తున్నాయని కూడా అధికారులు భావిస్తున్నారు. దీంతో వాటి సంఖ్య మరింత పెంచేందుకు కూడా కొన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఒక 30 పైగా ఈ రెయిన్ వాటర్ సంపులను ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం జిహెచ్ఎంసీ నిర్ణయించినట్టు మనకు తెలిసింది. అయితే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఏదైతే వాయుగుండంగా మారిందో అది ఆ తీరం వెంబడి వెళ్ళిపోయే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం సూచించింది. ప్రస్తుతం తెలంగాణకి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. రేపటి నుంచి మాత్రం కొంత భారీ వర్షాలు లేకపోయినప్పటికీ కొంత తేలికపాటి ఇట్లా ముసురుతో కూడిన వాతావరణం అయితే కొనసాగుతుందని వాతావరణ కేంద్రం సూచించింది. విశాల్.
విశాల్, అలాగే మూసీ నది ఎలా ప్రవహిస్తుంది? ఇప్పటికే హుస్సేన్ సాగర్ కూడా నిండుకుండలాగా మారిందనే వార్తలు మనం వింటూ ఉన్నాము. మరి అక్కడ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి? ఈ మూసీ నదికి సమీపంలో కూడా ముంపు వచ్చే ప్రమాదం ఏమైనా ఉందా? అధికారులు అక్కడ మరి పర్యవేక్షిస్తున్నారా? ఆ, ముఖ్యంగా హైదరాబాద్ లో లేదా హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి ఈ జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు పడ్డప్పుడు అవి కాలువల ద్వారా ఎంఎస్ సాగర్ కి ఉస్మాన్ సాగర్ చేరుకుంటాయి. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ లో, సెంట్రల్ హైదరాబాద్ లో వర్షాలు పడినప్పుడు అవి హుస్సేన్ సాగర్ కి చేరుకుంటాయి. ఆ హుస్సేన్ సాగర్ నుంచి మళ్ళీ మూసీలోకి ఈ వరద అనేది వెళ్తుంది. ఇక ప్రస్తుతానికైతే ఎంఎస్ సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్ నుంచి పెద్దగా గతంలో మనం ఒక 3 రోజుల క్రితం చూసిన వరద అయితే పెద్దగా ఇప్పుడు అంత మేర రావట్లేదని కూడా తెలిసింది. కొంత నీటిని విడుదలను కూడా పెద్దగా లేదు ఆ ప్రభావం అనేది, కానీ ప్రవాహం అయితే మూసీ నదిలో కొనసాగుతుంది. ఎప్పటికప్పుడు ఒకవేళ హుస్సేన్ సాగర్ కానీ హిమాక్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఇవి కనుక వాటి సామర్థ్యం కంటే ఎక్కువ నీళ్లు చేరుకుంటే కనుక ఎప్పటికప్పుడు జలమండలి అధికారులు వాటి నీటిని కిందికి వదులుతున్నారు. ఒకవేళ వదిలిన టైంలో ఆ మూసీ నది పరివాహక ప్రాంతాలను చాదర్ ఘాట్, మలక్పేట్, రాజేంద్ర నగర్, నాసింది ఇలా కొన్ని ఏరియాలలో కొంచెం వాళ్ళు మూసీకి దగ్గరలో ఉంటారు. వాళ్ళని అప్రమత్తం చేసిన వాళ్ళని పునరావాస కేంద్రాలకు కూడా తరలించే పనులు ఎప్పటికప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. మూసీ నది ప్రవాహం అయితే కొంత కొనసాగుతుంది, కానీ మరింత ఉధృతంగా కొనసాగుతుందని చెప్పలేము. రైట్, థ్యాంక్ యూ విశాల్.